మీరు చెప్పాలంటే థియేటర్‌కి యాప్ట్ అయిన ఫిల్మే. కాకపోతే ఇంకా ఇంకా యాప్ట్ దేనికంటే ఓటీటీకి ఈ ఫిల్మ్ అని. సో, డెఫినిట్‌గా థియేటర్‌లో రిలీజ్ అవుద్ది. మాకు మంచి టాక్ వస్తది. తర్వాత ఓటీటీలో మీరు వాచ్ చేయొచ్చు. ఫిబ్ 7న తండేల్ కూడా రాబోతుంది. అవును, సో అవును. మరి కాంపిటీషన్ అంటే అది హై బడ్జెట్ సినిమా. అవును. సో కాస్ట్ అండ్ క్రూ కూడా కొంచెం పెద్ద కాస్ట్ అండ్ క్రూ అవును, అది. అవును. సో మీరు అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. మరి ఎంతవరకు అందుకే అండి competition? తండేలుతో రాట్లే. తండేలు పక్కన ఏస్తున్నాం. సో, అంతే. తండేలుతో రాట్లే. తండేలు పక్కన మా ఒక పథకం ప్రకారం వస్తుందండి. అంతే. ఆల్ ది బెస్ట్. అందరికీ కంగ్రాచులేషన్స్. సరే, నమస్తే అండి. ట్రైలర్ బాగుంది కానీ అది ఇందులో కథ మీరు మాట్లాడినప్పుడు కథ అంతా చెప్పేశారు. నేనండి. ఇందాక కూడా అన్నారు ఒక లాయర్గా చేస్తే ఏముంటుంది అందులో కిక్కు. అందులో ఇంకో షేడ్ ఉంది. ఆ షేడ్ కూడా ఇక్కడ చూపించారు. అందులో ఇంకా కాంటెస్ట్లో విలను ఎవరు అని చెప్పడం కూడా అందులోనే ఉందా అని అనిపిస్తుంది. 2 షేడ్స్ ఉన్నాయి మీలో. బహుశా మీరే అందులో అదే ఉండవచ్చు. అందుకే సార్ మీరు చెప్పి ఆ పుణ్యం మీరే కట్టుకుంటే ఆ 10,000 50,000 మీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒకటే ఉండాలి, మీరైనా ఉండాలి, లేదంటే మీకు బ్రదర్ అయినా డ్యూయల్ రోల్ చేసి ఉండాలి. అందుకని ఇంకా కథలో కొత్త ట్విస్టులు ఏముంటాయి? అందుకే సార్ డైరెక్ట్ గారు చెప్పండి. తెలుగువాడిగా 17 ఏళ్ళకే డైరెక్టర్ అయ్యాడు తెలుగు ఫుడ్ తిని. పచ్చడి ఎరక్కూడేస్తాడు సార్, అది తినడం. సార్ అది ఇక్కడే వర్కౌట్ అయింది సార్ ఇప్పుడు పచ్చడి. అదే అదే ఎనివో మంచి ప్రయత్నం అనిపించింది. సార్. కాంటెస్ట్ పెట్టడం కూడా ఒక రకమైన ఛాలెంజ్ మీకు. అవును. ఎనీహో ఇలాంటి సినిమాలు మరి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమేష్ గారు మీరు ఏమైనా మాట్లాడతారు? పర్లేదు, మాట్లాడండి సార్. సాయిరామ్ గారు, హాయ్ సార్. సో మ్యూజిక్ అనేది ఇలాంటి వాటికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఏమన్నా స్క్రీన్ ప్లేని కానీ స్టోరీని కానీ ఏమైనా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుందా, లేదంటే సాంగ్స్